ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే సందర్భంగా అయితే లైలా మూవీ రాబోతుంది. విశ్వక్ సేన్ నటిస్తున్న ఈ మూవీకి అయితే 25,000 ట్వీట్స్ అయితే వచ్చినాయంట. ఆ ట్వీట్స్ అన్నీ కూడా ఈ సినిమాని బాయ్కాట్ చేయమని. ఎందుకంటే ఒకానొక ప్రెస్ మీట్లో పృథ్వీరాజ్ మాత్రం ఆయన ఒక మాట మాట్లాడడం జరిగింది. ఈ సినిమాలో స్టార్టింగ్లో 151 గొర్రెలు ఉంటాయి, కానీ సినిమా ఎండ్ అయ్యేసరికంటే 11 గొర్రెలు మాత్రమే మిగులుతాయి. అది ఇండైరెక్ట్గా వైసీపీ వాళ్ళకి కనెక్ట్ అయింది. సో ఇది చూసిన తర్వాత ప్రజెంట్ విశ్వక్ సేన్ దాని గురించి మాట్లాడుతున్నారు. ఏంటది? అవును, అయితే అసలు వైసీపీ వాళ్ళందరూ కూడా లైలా సినిమాని బాయ్కాట్ చేస్తామని, అసలు చూడమని, మొత్తానికి అసలు థియేటర్లో కూడా ఆడనీయమనే విధంగా కొంచెం బెదిరింపులు కానీ 25,000 ట్వీట్లు అయితే రావడం జరిగిందంట. సో వాటన్నిటికి కానీ ఇటు విశ్వక్ సేన్ కానీ ప్రొడ్యూసర్ గారపాటి, సో వీళ్ళిద్దరూ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. మీ అందరికీ కూడా క్షమాపణలు చెప్తున్నాము, దయచేసి మా సినిమాని మాత్రం మీరు చంపేయకండి. అసలు ఆయన మాట్లాడిన మాటలకి ఈ సినిమాలో ఉన్న కంటెంట్కి ఏ మాత్రం కూడా సంబంధం లేదు. అసలు ఆయన స్టేజ్ మీద మాట్లాడినప్పుడు మేము అక్కడ లేము, ఒకవేళ ఉండుంటే మైకు లాక్కునే వాళ్ళము. చిరంజీవి గారు వస్తున్నారని ఆయనకు స్వాగతం చెప్పడానికి మేము అందరం కూడా వెళ్ళాము, అప్పుడు ఆయన ఈ మాటలు మాట్లాడడం జరిగింది. సో ఒకవేళ మేము అక్కడ ఉండి అక్కడ ఉన్నప్పుడు మేము ఆయన ఎంకరేజ్ చేసి ఆయన మాట్లాడినప్పుడు ఏమనకపోయి ఉంటే ఖచ్చితంగా తప్పు ఉండేది. అయినప్పటికీ కూడా ఇటు సినిమా రంగాన్ని రాజకీయ రంగాన్ని మాత్రం మీరు మిక్స్ చేసి మాట్లాడకండి. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలకు తప్పని ఆయన అపోజ్ చేయండి, ఆయనతోని మాట్లాడండి, కానీ సినిమాని మొత్తానికే బాయ్కాట్ చేస్తామని ఒక సినిమా ముందుకు వస్తుందంటే దీని వెనకాల ఎంతమంది కష్టం ఉంటుంది, కొన్ని వందల మంది. ఆయన ఒక మాట కూడా అనడం జరిగింది, నేను ఈ సినిమా కోసం చాలా, ఎందుకంటే ఇన్ని సినిమాలలో ఆయన కష్టం ఉంది. ఆయన డైరెక్టర్గా ఉండి అటు డైరెక్టర్ పనులు చేసుకున్నారు, ఇటు యాక్టర్గా ఆయన పనులు చేసుకున్నారు. కానీ ఈ సినిమా ఆయనకి చాలా స్పెషల్. బికాస్ ఆయన ఒక ఫస్ట్ టైం ఒక లేడీ గెటప్ ట్రై చేశారు. ఎందుకంటే ఇప్పుడు లేడీ గెటప్ ట్రై చేసినప్పుడు సినిమా హిట్ అవ్వకపోతే అది చరిత్రలో ది వర్స్ట్ సినిమాగా కన్సిడర్ అవుతుంది. సో ఇలా ఎంతోమంది హీరోలు చేసి 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 వచ్చారు. ఏదన్నా ఒక హీరో ఒక మార్క్ పడింది అనుకోండి వర్స్ట్ అని చెప్పేసి అది కంటిన్యూ అవుతుంది. ఆ మార్క్ పడకుండా ఉండాలి అంటే ఆయన సినిమా ముందుకు వెళ్ళాలి. అండ్ ఇన్ని రోజుల పాటు ఎన్ని సినిమాలు వచ్చినా అన్నిట్లో మంచి కంటెంట్ ఇచ్చి 24 క్రాఫ్ట్స్ని తగ్గట్టుగా అరే ఇట్లా ఉండాలిరా, ఒక మంచి కంటెంట్ ఉంటే సినిమా ఇట్లా ముందుకు వెళ్తుందని చూపించిన వ్యక్తికి ఇంత నెగిటివిటీ అయితే కరెక్ట్ కాదనేది చాలా. సినిమా పట్ల వాళ్ళ పట్ల ఎలాంటి తప్పు లేకపోయినప్పటికీ మరి ఆ పృథ్వీరాజ్ గారు ఎందుకు కామెంట్ చేశారు, నిజంగానే సినిమాలో ఉందంటే డైరెక్ట్గా వాళ్ళే చెప్తున్నారు దానికి సంబంధించి ఎలాంటి కంటెంట్ లేదని. సో మరి ఆయన ఎందుకు చెప్పాడు? ఇంతకుముందేమో వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కూట ప్రభుత్వం విమర్శించాడు. సో ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నాడు కాబట్టి వైసీపీ పార్టీని ఉద్దేశిస్తున్నాడా? సో ఇట్లా రకరకాలుగా అయితే అనుకుంటున్నారు. సో మొత్తానికైతే ఆయన మాట్లాడిన మాటలకి ఈ సినిమాకి ఎలాంటి సంబంధం కూడా లేదు. అలాంటప్పుడు సినిమాని బాయ్కాట్ చేయడం చాలా మటుకు తప్పని చాలా మంది కూడా అపోజ్ చేస్తున్నారు. సో మొత్తానికి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. అండ్ వీళ్ళిద్దరు కూడా వాళ్ళ తప్పు లేకపోయినప్పటికీ కూడా క్షమాపణ చెప్తున్నారు. దయచేసి మీ క్షమాపణలు చెప్తున్నాము, సినిమాని మాత్రం చంపేయకండి అనే విధంగా వేడుకుంటున్నారు.